ఓ అమ్మా ఎవరి మీది ఈ బరిగొడ్లు ఎట్లా రోడ్డు మీదకి వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతాయి ఎట్లమ్మా? మరి ఎట్లా దూరం నుంచి ఎట్లా లేదా దారి లేదు మీకు? అదంతా అటు పొలాలు ఉండేగా మడిపోతుంది కదా, ఇది హైవే రోడ్డు కదమ్మా, ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్తగా పోవాలా. ఇటు రావద్దు, రోడ్డు దాటదు, అటు దూరం అడిపోవాలి, అటు పంట పొలాలు ఉండేగా, అటు పంట పొలాలకు వెళ్ళిపోవాలి మీరంతా. అటు ఉంది కదమ్మా పంట పొలాలు, అడిపోవాలి మీరంతా. ఫ్రెండ్స్, రోడ్డు మీద కుక్కలు కానీ ఈ యొక్క గేదెలు కానీ వస్తుంటే జర చూసుకుని నిదానంగా వెళ్ళండి. కోతులు కూడా అటు ఇటు దాటుతాయి హైవే రోడ్లు ఏమంటే, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మనకి టెన్షన్లో మనం ఉంటాం, మనం తొందరగా ఇంటికి పోవాలనుకుంటాం. ఒకసారి ప్రమాదాలు చెప్పిరేవండి ఎవరు కూడా, అకస్మాత్తుగా వస్తాయి కాబట్టి అందరూ రోడ్డు మీద పోతుండే గమనించండి. మన చూపు నేరుగా 100 గజాలు చూస్తుండాలి ఎప్పుడు కూడా. మీరు ఎక్కువ కనుక జర్నీ చేస్తే ఆకుపచ్చని చెట్లు చూడండి, కాసేపు ఆపుకోండి. అక్కడ ఆకుపచ్చని గ్రీనరీ చెట్లు ఉంటాయి, గ్రీన్ చెట్లు చూడండి మంచిగా. మళ్ళీ మన కళ్ళు కూడా మళ్ళీ మంచిగా చూపు కనపడుతుంది కాబట్టి ఒకసారి కన్ఫ్యూజ్ అయితే మనం హైవే రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు కానీ, జిల్లా రోడ్లు కానీ, రాష్ట్ర రోడ్లు ప్రయాణిస్తున్నప్పుడు కానీ జర నిదానంగా వెళ్ళండి. మన ఫ్యామిలీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. బైక్ సోదరులు మాత్రం హెల్మెట్ ధరించండి. కారు తోలుతున్న ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ ధరించండి. ఒకవేళ నిద్ర వచ్చినట్లయితే పక్కన ఆపుకోండి. లాంగ్ జర్నీలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు డ్రైవర్ని పెట్టుకోండి, ఎందుకంటే డ్రైవర్ తెలుసండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. డ్రైవర్ చేయాలి, యజమాని పని యజమాని చేయాలి. కాబట్టి మనమేదో 1000-2000 రూపాయల డ్రైవర్కి బాడుగ ఖర్చులు అవుతాయని చెప్పేసి మనం టెన్షన్ పడితే మన ప్రాణాలు కలిసిపోతాయి, ఆకాశంలో కలిసిపోతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా లాంగ్ జర్నీ ఎవరైతే చేస్తున్నారో డ్రైవర్నే తీసుకోండి. డ్రైవర్కి అన్నం పెట్టండి, మంచిగా టీ పోయండి, మంచిగా డ్రైవర్ని చూసుకోండి మంచిగా. ఆయన మిమ్మల్ని క్షేమంగా ఇంటికాడ దించుతున్నారు మంచిగా, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నా మెసేజ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, జై హింద్.